పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ విధుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోలేరు కాబట్టి అలాంటి ఉద్యోగుల కోసం పోస్టల్ బ్యాలెట్ విధానంలో అవకాశం ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. కానీ ప్రతిసారి ఎస్పెషల్లీ ఏపీలో ఈ విధానంలో ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా నామినల్గా అంతంత మాత్రంగా ఉంటుంది. బట్ ఈసారి అంచనాలు తలకిందులయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో రికార్డులు బద్దలయ్యాయి. ఇంతకీ ఈ రేంజ్లో ఓటు హక్కును ఎందుకు వినియోగించుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులు? అండ్ ఈ రేంజ్ ఎవరికి మేలు, ఎవరికి చేటు? ఫ్యాక్ట్ విషయానికి వస్తే బుధవారంతోనే ఏపీలో పోస్టల్ బ్యాలెట్ గడువు ముగిసింది. కానీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఈసీని రిక్వెస్ట్ చేశారు. ఇంకా ఓటు హక్కు వినియోగించుకునేవారు చాలామంది ఉన్నారు. సో డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఈసీ యాక్సెప్ట్ చేసింది. ఉద్యోగులు ఓటింగ్ సెంటర్స్కు క్యూ కట్టారు. నిజానికి రిజల్ట్స్ వచ్చే ముందు రోజు వరకు డేట్ను పొడిగించాలన్నారు. బట్ ఈసీ రిక్వెస్ట్ను కొట్టిపారేసింది. నిజానికి ఇది చాలా మంచి పరిణామం. ఎస్, ప్రతి ఒక్క ఉద్యోగి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనుకోవడం నిజంగా మంచి పరిణామమే కదా. అయితే గతంలో లేనట్టుగా ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనుకోవడం ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఎలాంటి స్పందనను చూపిస్తోంది? ఇంతకీ వారు ఎవరికి ఓటు వేశారు? ఒక ప్రభంజనంలా వచ్చి ఓటు వేయడం అంటే ఒక రకమైనటువంటి సెంటిమెంట్ను, ఒక రకమైనటువంటి వేవ్ను చూపిస్తుంది. సో ఇది ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం? ఇది మెయిన్ క్వశ్చన్. ఇదే ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న బిగ్ డిబేట్. ఓటింగ్ తమకు అనుకూలం అంటే తమకు అనుకూలం అంటూ కూటమి, వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ అసలు నిజాలు వేరేలా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. సో కమింగ్ టు ద స్టాటిస్టిక్స్, ఏపీలో మొత్తం దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో దాదాపు 5 లక్షల మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఇందులో 4,30,000 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 1,05,000 మంది టీచర్లే ఉన్నారు. 40,000 మంది పోలీసులు ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది డేటా. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. 2019 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్న వారు 2,38,000 మంది మాత్రమే. కానీ ఈ నెంబర్ ఇప్పుడు డబుల్ అయింది. మామూలుగా ప్రభుత్వ ఉద్యోగులు భారీగా ఓట్లు వేస్తున్నారంటే ఎక్కడో తేడా కొడుతుంది. ఎందుకంటే గత అనుభవాలను చూసుకుంటే ప్రభుత్వంపై ఉద్యోగులకు పాజిటివ్ ఇమేజ్ ఉంటే లైట్ తీసుకుంటారు. కానీ వ్యతిరేకత ఉంటేనే తమ కసిని ఓటు రూపంలో చూపిస్తారన్న చర్చ జరుగుతుంది. అందుకే ఓటింగ్ పెరుగుతున్న కొద్దీ కూటమి నేతల్లో సంతోషం పెరుగుతోంది. వైసీపీ నేతల్లో టెన్షన్ కనిపిస్తుందన్న చర్చ జరుగుతోంది ఏపీలో. అయితే బ్యాలెట్ ఓటింగ్పై కూడా రాజకీయం మొదలైంది. సైలెంట్గా జరిగిపోవాల్సిన ఈ వ్యవహారం ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఎందుకంటే కొన్ని పార్టీల నేతలు వీరిని కూడా ప్రలోభాలకు గురి చేయాలనుకోవడం. కొన్ని చోట్ల 5,000, మరికొన్ని చోట్ల 3,000 అంటూ బేరసారాలు నడిచాయి. కొందరికి ఎన్వెలప్స్లో, మరికొందరికి యూపీఐ ద్వారా పేమెంట్స్ అందినట్టు ఆరోపణలు వినిపించాయి. అయితే ఈసీ దీనిపై ఫోకస్ చేసింది. కొందరు ఉద్యోగులపై చర్యలు కూడా తీసుకుంది. ఇది నాణ్యానికి ఒకవైపు, మరోవైపు సీన్ మరోలా ఉంది. చాలామంది ఉద్యోగులకు ఫామ్స్ అందలేదని తెలుస్తోంది. కావాలని వారిని తిప్పుతున్నారని, ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుపడుతున్నారనేది ఒక ఆరోపణ. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారన్న భయంతో ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. అనంతపూర్ అర్బన్ పోస్టల్ బ్యాలెట్ కౌంటర్స్ మొత్తం క్లోజ్ చేశారు. గత 3 రోజుల నుంచి ఒకరోజు ఎక్స్టెన్షన్ ఉంటుందని చెప్పేసి సోషల్ మీడియాలోనూ అక్కడ ఇక్కడ వైరల్ చేశారు. దాంతో ఉద్యోగులందరూ ఈరోజు లాస్ట్ డేస్ వెళ్ళి వేద్దాం అనుకుని ఆగి ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే అధికారులు ఈరోజు పోస్టల్ బ్యాలెట్ లేదు, మాకు ఇన్స్ట్రక్షన్స్ లేవని చెప్పేసి వెనక్కి పంపించారు. కానీ ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు ఎక్స్టెన్షన్ ఉందని చెప్పేసి నిన్న రాత్రే కలెక్టర్ ఆఫీస్ నుంచి రావడం జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఉండే ఎన్నికల అధికారులు ఉద్దేశపూర్వకంగా క్లోజ్ చేసి పోలింగ్ కౌంటర్లు క్లోజ్ చేశారు. పొద్దున వచ్చి గట్టిగా అడిగితే 4 కౌంటర్లు కానీ 2 కౌంటర్లు ఓపెన్ చేసి కూర్చోబెట్టారు. దాంట్లో కానీ ఇంకా అధికారులు రాలేదు. దానికి కానీ ఇంకా సిస్టమ్ ఆపరేటరు ప్లస్ ఫామ్ 12C అప్లై చేసిన ప్రింట్లు కానీ ఇంకా ఇప్పటి వరకు ఇవ్వలేదు ఏజెంట్కి కానీ ఎవరికి కానీ. ఏమని అడిగితే వస్తున్నారు, చేస్తాము అది అని చెప్పేసి నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈసీ వాళ్ళకి ఫిర్యాదు చేస్తున్నాము. గత 3 రోజుల నుంచి బ్రహ్మాండంగా జరిగింది. తెలుగుదేశంకి మెజారిటీ వస్తుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కుట్ర పని చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. వివాదాలు ఎలా ఉన్నా కూడా ఉద్యోగులు మాత్రం చాలా సహనంతో ఆఫీసుల చుట్టూ తిరిగారు. అంతే సహనంతో లైన్లలో నిల్చుని ఓట్లేశారు. ఇదంతా లోపలున్న అసహనాన్ని బయట పెట్టడానికి అనేది ఇప్పుడు చర్చ. ఇప్పటికే ఈ విషయంపై వైసీపీ నేతల్లో కాస్త టెన్షన్ మొదలైందన్న చర్చ నడుస్తోంది. అయితే వైసీపీ నేతల వాదన మాత్రం మరోలా ఉంది. అధిక శాతం ఓట్లు తమకే పోలయ్యాయంటున్నారు ఆ పార్టీ నేతలు.
చంద్రబాబు గతంలో ఉద్యోగుల గురించి మాట్లాడిన మాటలు, చేసిన పనులు అన్నింటినీ వారు మర్చిపోలేదని, అందుకే మళ్ళీ జగన్కి జైగొట్టారన్నది వైసీపీ నేతల విశ్లేషణ. ఎవరి వాదన వారిదే ఉంటుంది, ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి. ప్రస్తుతం ఉద్యోగుల నిర్ణయం మాత్రం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. మరి వారి ఓటు ఎవరిని గెలిపిస్తుంది, ఎవరిని విపక్షానికి పరిమితం చేస్తుంది అనేది జూన్ 4 వరకు ఆగితే కానీ తెలియదు.